హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీరు ఎవరితోని చెప్పుకోలేని బాధలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి చాలా చాలా స్పెషల్ అండి. ఈరోజు నేను చూపించబోయే మూలిక పూర్వకాలం గిరిజన ప్రాంతంలో బ్రహ్మాండంగా యూజ్ చేసేవారు. దాన్ని యూజ్ చేసే పద్ధతి తెలిసే చాలా అద్భుతంగా ఉంటుంది. దాని రిజల్ట్ కూడా అలాగనే ఉంటుందండి. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరికే మూలిక. వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువ కావచ్చండి, కొంచెం ఓపికతోని వినండి. ఓపిక లేదు మాకు అని అనుకునే వాళ్ళు స్కిప్ చేసి చూడండి. ఎక్కడ మీ ఇష్టం వచ్చిన కాంచి చూడండి. వీడియో అనేది కంపల్సరీగా లెంత్ అనేది ఉంటుందండి, నేను ముందే చెప్తున్నాను. ఓకేనా? మీకు కొంచెం ఒక 10-15 నిమిషాలు మావి కావు. మేము కొంచెం ఓపికతోని డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు వీడియోని చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి దయచేసి. ఓకేనా? మరి అది ఏంటో, ఆ మూలిక ఏంటో అన్నీ వివరించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి వీడియో కింద సబ్స్క్రైబ్ అని బటన్ కనిపిస్తే నొక్కండి. నొక్కగానే పక్కన బెల్ బటన్ వస్తుంది. ఆ బెల్ బటన్ నొక్కగానే ఆ బెల్కు పైన 2 చెవులు వస్తాయి. ఆ విధంగా వచ్చినట్లయితే మన ఛానల్ని పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు. ఓకేనా? ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఇంత కష్టపడ్డదానికి మీకు ఒక లైక్ ఇస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. కొంతమంది అనుకోవచ్చుంది, ఆ లైక్ చేస్తే డబ్బులు వస్తాయి, లైక్ చేస్తే మా నుంచి డబ్బులు కట్ అవుతాయని కొంతమంది భ్రమలో ఉన్నారు. అది ఏమీ కాదండి. లైక్ చేస్తే మన యూట్యూబ్ అనేది వీడియోలో ఏదో మ్యాటర్ ఉంది, ఇంకొక 10 మందిని దగ్గరికి సజెషన్ చేస్తాం, పంపిస్తుంది. అంతే తప్ప మీ డబ్బులు కట్ కావు. నా లైక్ ద్వారా నాకు డబ్బులు కూడా రావు. ఓకేనా? మీరు చూస్తేనే వస్తుంది. ఓకేనా? వీడియోని చివరిదాకా చూడండి. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఒక చిన్న ఉదాహరణ మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఒక్క 2 నిమిషాలు విన్న తర్వాత మీకు మంచి అవగాహన మన ఛానల్ మీద పెరుగుతుంది. అదేవిధంగా ఇన్ని రోజుల సంధి ఎవరు ఎలా చెప్తున్నారని మీకు కూడా తెలుస్తుంది. అదేంటంటే, ఈ చెట్ల గురించి చాలామంది చెప్తున్నారండి. అందరూ ఫోన్ నెంబరు, అదేవిధంగా వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ పేర్లు అన్నీ ఇస్తున్నారు. మన ఛానల్లో నేను ఎక్కడ ఫోన్ నెంబర్ కానీ నా పేరు కానీ ఎక్కడ నేను మెన్షన్ చేయట్లేను. ఓకేనా? ఇక కొంతమంది అంటున్నారండి, ఏంటంటే మీరు ఏదో రకంగా ఏదో చేయాలని అనుకుంటున్నారనేసి అంటున్నారండి చాలామంది. నేను అలా కాదండి. మీరు ఒకసారి గమనించండి. నా ఛానల్ ఫస్ట్ వీడియో కాంచుకొని లాస్ట్ ఈరోజు వీడియో దాకా చూసుకోండి. ఎక్కడైనా నా నెంబర్ ఇచ్చి కానీ నా పేరు చెప్పి కానీ పలానా మెడిసిన్స్ అంటే పలానా ఆయుర్వేదం నుంచి కానివ్వండి, లేదా చెట్ల నుంచి మందులు తయారీ నా దగ్గర ఉన్నాయి, మీరు నన్ను సంప్రదిస్తే మీకు నేను ఆ మందు పంపిస్తాను, మీకు ఆరోగ్యంగా ఉంటారని ఎక్కడైనా చెప్పినా? ఎక్కడా చెప్పలేదండి. నేను ఎందుకు కారణం, ప్రతి ఒక్కరు చూసుకోండి. యూట్యూబ్లో ఇలాంటి చెట్ల గురించి చెప్పేవాళ్ళు అన్నీ చెప్తారండి. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తారు, వాళ్ళ పేరు చెప్తారు. లాస్ట్లోకి వచ్చేసరికి ఈ నెంబర్ కాంటాక్ట్ కాండి, మా దగ్గర మీకు దొరకకపోతే మా దగ్గర ఉంటాయి, మేము పంపిస్తామని చెప్తారండి. నేను ఎక్కడ ఇప్పుడు నాకు ఏదైతే ముఖ్య కార్యాచరణ ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాటి గురించి నాకు అన్నీ తెలుసు. అన్నంటే నాకు నా తాతగారు అయినా మా ఊళ్ళో చూసింది నాటు వైద్యం లెక్క నాకు కొన్ని తెలుసు కాబట్టి అది పర్ఫెక్ట్గా పనిచేసే నాటు వైద్యం అన్నమాట. అది నాకు కొద్దిగా గొప్ప తెలుసు. నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని తయారు చేసి అమ్మే అంత ఉంటుంది. ఓకేనా? కానీ ఎందుకు అమ్మట్లేదంటే, మీకు ఆ చెట్ల మీద అవగాహన ఉండాలి. మీకు మీరంతటా స్వయంగా తయారు చేసుకోవాలి. ఓకేనా? ఆ చెట్ల గురించి మీకు ఫస్ట్ తెలియాలి. ఈ చెట్టు ఎలా పనిచేస్తుంది, మనకి ఎందుకు, అసలు ఏం వస్తుంది అని మీకు తెలిసి దాని ద్వారా ఉపయోగం ఏంటి, మీరు తయారు చేసుకునే విధానం కూడా మీకు రావాలి. మీకు వచ్చిందనుకోండి, కనీసం ఒక 2-3కైనా మీ ఏరియాలో ఉన్న వాళ్ళకైనా చెప్తారన్నమాట, ఉపయోగం పడతారు. అదే నా ముఖ్య ఉద్దేశం అండి. అంతేగాని ఇప్పుడు నేను నా దగ్గర పలానా చెట్టు ఉంది, దాని మందు నేను తయారు చేస్తాను, మీకు ఇస్తాను, మీకు వల్ల కాకపోతే నా దగ్గరికి నా వాట్సాప్ నెంబరు, నా కాంటాక్ట్ నెంబర్ ఉంది అని చెప్పి ఎవరైతే చెప్తారో వాళ్ళకి మీ నుంచి డబ్బులు గుంజుకొని ఇలా చేసే పద్ధతి కాదండి. ఇలా చాలామంది చేస్తున్నారు. ఇది ఒక్కడే అర్థం చేసుకోండి, నాలో నిజాయితీ ఉందా లేదా అనేసి, స్వార్థపరులు ఉన్నా కాదా అనేసి మీకు తెలిసిపోద్ది. మీరంతటా మీరు ఒక్కరికి రూపాయి ఇవ్వకుండా మీరంతటా మీ వచ్చిన సమస్యని మీరే బాగు చేసుకోవాలి. ఏ సమస్య కానివ్వండి, గొంతు నొప్పి, జలుబు, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఓకేనా? అన్ని విధాల ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు అన్నిటికీ పరిష్కారం మార్గం ఉంటుంది. మీరు స్వయంగా తయారు చేసుకొని మీరు ఇంకో 10 మందికి చెప్తారనే ఆశతోని చేస్తున్నాను అనమాట. అంతేగాని ఏరే ఉద్దేశం అసలు కాదండి. నా లెక్క చాలామంది చెప్తారండి, కానీ లాస్ట్లో వచ్చేసరికి ఫోన్ నెంబర్ ఇస్తారు, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఇక అది వచ్చిందో లేదో మనకు డబ్బులు వస్తే చాలు, వాళ్ళకి అది ఏదో ఒకటి పంపిస్తే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి ఈ వీడియో ఎవరైతే చెట్ల గురించి చెప్పేవాళ్ళు ఉన్నారో, మీ గురించి బ్యాడ్గా నేను చెప్పట్లేను. ఏదైతే చెట్ల గురించి చెప్పేవాళ్ళు కొంతమంది ఇలా ఉన్నారండి, కొంతమందికి, అందరు కాదండి.
ఓకే. సో ఇప్పుడు బ్యాక్ కెమెరా ఇచ్చేసేసి ఆ పద్ధతి ఏంటో చూపిస్తాను. సో సపోర్ట్ చేయండి, మీరు నిండుగా సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు వస్తాయండి. ఓకేనా ఫ్రెండ్స్. బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి ఇప్పుడు నేను ఆ మూలిక గురించి చెప్తానన్నమాట. చాలా ఇంపార్టెంట్ మూలిక, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, అన్నిటికీ పనిచేస్తుంది. చూడండి, ఇప్పుడు వరి కోత మొదలైపోయిందన్నమాట. ఇప్పుడు మనకు ప్రతి ఒక్క చెట్లు అనేది అవగాహన అయితే అంటే మనకు కనిపించదన్నమాట. అంటే సగానికి వచ్చినాయి అన్నీ. ఓకేనా. ఇప్పుడు మీకు ప్రతి ఒక్క చోట దొరికే ఒక అద్భుతమైన మొక్క మూలిక, దాని ద్వారా A to Z అండి. నేను ఒక్కటని చెప్పాను, A to Z అనేసి పనిచేసే మొక్క. ముఖ్యంగా మీరు దేని గురించి అయితే చూస్తున్నారో దానికి ఉపయోగపడే మొక్క. అయితే ఈరోజు నేను ఇప్పుడు చూపించబోయే మొక్కలో 2 రకాలు ఉంటాయండి. ఓకే. మీకు మొదటి రకం ఎక్కడైనా మీ ఏరియాలో ఉంటే నిజంగా మీరు అదృష్టవంతులే. ఇగో ఇదండి, చూడండి. దీని ఫస్ట్ కాయలు చూడండి. ఇగో కాయలు అనేసి ఇలా ఉంటాయి అన్నమాట. ఇగో కాయలు అనేసి ఇలా ఉంటాయి. ఈ చెట్టు పేరు కానీ లేదా మీకు ఈ చెట్టు తెలియకపోయినా దీని కాయల్ని చూసి మీరు గుర్తుపట్టవచ్చు. దీని కాయల్ని కొంచెం పలగొడితే లోపల గింజలు ఎలా ఉంటాయో తెలుసానండి. మన మెంతి ఎలా ఉంటుందో, చిన్న చిన్న మెంతి కూడా కాదండి, ఇంకా ఏదో అంటారు, అంత డీటెయిల్స్గా అయితే ఉంటాయన్నమాట. ఇది ఎండిపోయినాయి. అయితే ఇది 2వ రకం చెట్టు అన్నమాట. సో ఈ చెట్టు పేరు వచ్చేసి మీకు అందరికీ విచిత్రంగా అనిపించవచ్చు. ఓకే. ఇది చిన్న చెట్టు అండి, చిన్న పేరెంటాల చెట్టు. ఇక గిరిజన ప్రాంతంలో ఎక్కువగా పిలిచే పేరు ఏంటంటే గొడ్డు బీర అనేసి అంటారండి వీటిని. గొడ్డు బీర. ఓకే. గొడ్డు బీర అనేసి అనడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఈ మొక్క ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. ఇగో దీన్ని ఎత్తు కూడా చూపిస్తానండి. ఇది ఒక్క దగ్గర ఉంటుంది. ఇగో చూడండి, ఒక్క దగ్గరనే ఉంటుంది, కానీ ఎక్కడికో వేరే అనేసి ఉంటుంది అన్నమాట. ఇగో చెట్టు, ఇగో తీగ చూడు ఎంత. ఒక్క నిమిషం ఆగండి, ఇది లోపలకి వెళ్ళిపోయి చూడండి ఎంత ఎత్తు. ఇది 2వ రకం అన్నమాట. ఫస్ట్ రకం అనేసి కొంచెం పెద్దగా ఉంటుంది. ఫస్ట్ రకం వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇది మీరు ఎవరితో చెప్పుకోలేని బాధల్లో ఉన్నా కూడా మీకు పనిచేస్తుంది. అదే కాదండి, ఇది జుట్టు కూడా ఎంతో పనిచేస్తుంది. పూర్వకాలం ప్రజలు ఏం చేసేవారంటేనండి, ఏదైతే ఈ పేరెంటాల మొక్క ఆకులు ఉన్నాయో వీన్ని తీసుకొచ్చి బాగా ముద్దలేక నూరి తలకు పెట్టుకునేవారు. తలకు పెట్టుకుంటే బ్రహ్మాండంగా జుట్టు రాలిపోవడం, ఒకవేళ జుట్టు ఎక్కువగా రాలుతూ ఉంటే అది ఆగిపోవడం, జుట్టు రంగు కూడా మారకపోయేది. పూర్వకాలం జుట్టుకు నూనె అనేసి అద్దరన్నమాట. ఎక్కువగా పని చేస్తారు కాబట్టి నూనె అనేసి పెట్టుకోవడం వాళ్ళకి అంత ఇది ఉండదు, అలా చేసుకునేవారు. ఇది 2 రకాలుగా పనికొచ్చే మొక్క, ఒక్క రకంగా కాదండి, 2 రకాలు. ఇంకా దీని ఏదైతే కాయలు ఉన్నాయో దీని కాయలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి అన్నమాట. అయితే ఇందులో 2 రకాలు ఉంటాయని చెప్పాను కదా. ఇది చిన్న పేరెంటాల మొక్క. పెద్ద పేరెంటాల మొక్క వచ్చేసి కొంచెం ఎత్తుగా ఉంటుందండి. కొంచెం ఇంకా మన ఏ చెట్టు లెక్క అంటేనండి, ఇప్పుడు మీకు ఇక్కడ దరిదాపుల్లో ఒక చెట్టు గురించి చెప్పాలంటే లేదండి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంకో ఒక చెట్టు ఉందా, ఇగో ఇది నేను ఎగ్జాక్ట్ పెట్టిన ఈ రెండు కాడలు కనిపిస్తున్నాయా మీకు, దానంత ఎత్తు అనేది పెరగడం జరుగుతుంది. అది పెద్ద పేరెంటాల మొక్క, పెద్ద పేరెంటాల చెట్టు అనేసి ఉంటారు. ఇది సేమ్ దానికి కూడా గింజలు ఇలా కాస్తాయి. అదేవిధంగా దాని ఆకులు అనేసి కొంచెం పెద్దగా ఉంటాయండి. ఈ దీని మాదిరే ఉంటాయి. ఇప్పుడు ఈ చిన్న పేరెంటాల మొక్క కాబట్టి దీని ఆకులు చిన్నగా ఉన్నాయి. కాయలు కూడా చూడండి, కాయలు కూడా చిన్నగానే ఉంటాయి. చెట్టు కూడా కొంచెం చిన్నగానే ఉంటుంది. ఇప్పుడు పెద్ద పేరెంటాల చెట్టు అనేది సేమ్ అలాగనే, కానీ దాని ఆకులు కూడా కొంచెం పెద్దగా ఉంటాయి. దీని కాయలు కూడా పెద్దగా ఉంటాయి, చెట్టు కూడా పెద్దగా ఉంటుంది. ఇది చిన్న పేరెంటాల మొక్క. అయితే ఈ రెండిట్లో ఏది మనకు బెనిఫిట్ అవుతుంది, ఈ రెండిట్లో మనకి ఏది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటే పెద్ద పేరెంటాల మొక్క అనేసి బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీ ఏరియాలో ఉంటే మాత్రం నిజంగా మీరు ఎవరితో చెప్పుకోలేని బాధలు ఉన్నాయి, ఇక ఎవరితో చెప్పుకునే ఉంటారు ఇక మీరు. ఓకే.
ఇప్పుడు ఈ మొక్కని చూశారు కదా, ఈ 2 విధాల మొక్కని మీరు తెలుసుకున్నారు కదా. ఒకవేళ మీ ప్రాంతంలో ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెద్ద పేరంటాల చెట్టు మొక్కని మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వండి. అదేవిధంగా మీకు మీ ఏరియాలో లేని వెడల ఈ పెద్ద పేరంటాల మొక్క మీ ఏరియాలో లేని వెడల ఈ చిన్న పేరంటాల మొక్క అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు దీని ఉపయోగాలు తెలుసుకుందామండి. ఆకులు, అదేవిధంగా దీని కాయలు, దీని వేరు మనం ఎలా యూజ్ చేస్తే ఎలా పనికొస్తాయనేసి ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. అయితే దీని ఉపయోగాలు ఏందో ఇప్పుడు తెలుసుకుందామండి. మీ శరీరంలో ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా ఫస్ట్ దీన్ని ఆకులు ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. నేను చెప్పాను కదా, ముందు చెప్పినట్టు మీ ఏరియాలో ఏ చెట్టు ఉన్నా, ఈ చెట్టు అండి, చిన్న పేరంటాల చెట్టు అయినా పర్వాలేదు, పెద్ద పేరంటాల చెట్టు అయినా పర్వాలేదండి. ఇవి మీ ఏరియాలో ఉంటే ఓకేనా, ఈ మీ ఏరియాలో ఉంటే దీన్ని ఫస్ట్ మీరు ఏ సమస్యకైనా వాడాలి అనుకుంటే పర్వాలేదు, ఏ సమస్య అయినా ఉండనివ్వండి, పలానా పేరని ఏం చెప్పాను. ఆకుల్ని ఒక 3 ఆకుల్ని తీసుకొని బాగా నమిలి, అంటే మీరు నమలడం కాదండి, ఇలా చేసినట్లయితే పసరు అనేది ఇలా వస్తుంది. ఆ పసరుని మీరు యూజ్ చేయాలి. గోరెచ్చని వాటర్లో కానీ లేదా మజ్జిగలో కానీ, మజ్జిగ తీసుకొచ్చి దాన్ని కొంచెం పలచన చేసేసి మనం పెరుగుని మజ్జిగ చేసుకోవాలి. మజ్జిగ చేసుకొని అలా ఒక 4-5 చుక్కలు వేసుకొని ఈ 3 ఆకుల పసరు ఎంత పసరు వస్తే అంత వాడుకొని దీన్ని ప్రతిరోజు ఉదయాన్నే తాగొచ్చు. ఇలా చేయడం వల్ల మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య పోవడానికి చాలా ఎక్కువ ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఇదొకటి. ఇందులో గింజలు చూడండి. ఇప్పుడు ఈ కాయలు చూసారా, ఈ కాయల లోపల గింజలు అనేసి కూడా ఉంటాయండి. ఈ గింజల్ని మీరు ఎక్కువ మోతాదులో తీసుకోవచ్చు. చూడండి, ఎండిన కాయలు, ఒకవేళ మీకు ఎండిన గింజలు లేకపోతే చూడండి, దీని కాయల్ని తెంపుకోండి. కొన్ని ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని ఒక 2 రోజులు నీడలో కానీ ఎండలో కానీ, ఎండలైనా ఎండబెట్టొచ్చండి, దీనికి ఏమీ కాదు. పెట్టుకొని మీరు కొంచెం ఇలా మీరు మన ఏదో పెసరకాయలు కనుక తుమ్మిరినట్టు ఇలా చేశారనుకోండి, దీంట్లో దీని నుంచి గింజలు అనేది బయటకు వస్తాయి. ఆ గింజల్ని మీరు పొడి చేసుకొని చూర్ణం చేసుకొని మీరు ప్రతిరోజు పాలలో వేసుకొని ఒక 1/2 చెంచా లేదా 1 స్పూన్ వేసుకొని తాగొచ్చు. లేదా ఏదైతే దీని గింజలు ఉన్నాయో ఈ చెట్టు కాయల గింజల్ని మీరు తీసుకొచ్చి ఆ గింజల్లో మీరు మన తాటి బెల్లం వేసి బాగా చిన్న ఉండలు చేసుకొని, మామూలుగా మన సీసం గోళీలు ఉంటాయి చూసారా, అలా మాదిరిగా ఉండలు చేసుకొని అది రోజుకొక మనం తీసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. తీసుకున్న తర్వాత పాలు తాగాలి కంపల్సరిగా, ఏ పాలైనా పర్వాలేదు. అలా తాగినట్లయితే బ్రహ్మాండంగా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉండడం జరుగుతుంది. ఇక అతి ముఖ్యమైనదండి, ఇప్పుడు అతి ముఖ్యమైనది మీరు దీని ఆకులు, కాయల గింజలు ఇవన్నీ మాకు రావడం రాదండి. ఒకవేళ కొంతమందికి యూజ్ చేసిన వాళ్ళకి మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య వెళ్ళిపోకుండా ఉంటే మాత్రం ఈ 3వ స్టెప్కు రండి మీరు, ఓకేనా. 3వ స్టెప్ ఏంటంటే ఒక 5-6 చెట్లు ఇలాంటి తీసుకోండి. ఒక 5-6 చెట్లు తీసుకొచ్చి శుభ్రంగా వేర్లు ఉంటాయి చూసారా, ఇవి వేర్లు ఎక్కడైతే తెల్లగా ఉంటుందో అక్కడి నుంచి కట్ చేసుకొని బాగా కడగాలండి. బాగా కడిగేసి మన ఆవు పాలలో బాగా ఉడికించాలి. మన మోరంగడ్డలు ఉడికించినట్టు ఉడికించి ఇక నీడలో ఎండబెట్టేయండి. 5 వారం రోజులు కానీ 10 రోజులు కానీ ఎన్ని రోజులైనా నీడలో ఎండబెట్టేయాలి. ఎండబెట్టేసి చూర్ణమైనా చేసుకోవాలి. ఇంకోటి బ్రహ్మాండమైంది ఇప్పుడు చెప్తాను చూడండి. నేను పదే ఆపుతున్నాను చూడండి, అంతా మనుషులే. ఇటు నుంచి బర్రెలు, అక్కడి నుంచి ట్రాక్టరీ, అంతే ఆపుతా కొద్దిసేపు. పోనీ వాళ్ళని ఏం చేద్దాం. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను అన్నమాట. ఇటుంటుంది ఎందుకంటే చెట్లలో వచ్చేసరికి రైతులు ఇక పని చేస్తున్నారు కదా, వరి కోత ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి పనులు. పాపం మనకు అడ్డం, మన గురించి వాళ్ళు ఆగరు కదా. అయితేనండి ఇప్పుడు దీన్ని చూర్ణం మీరు ఎలా తాగాలి, ఎలా తినాలి చెప్తాను చూడండి. ఈ మాదిరిగా మీరు చూర్ణం కనుక చేసుకున్నట్లయితే ఆవు పాలలో ఉడకబెట్టుకొని మీరు చూర్ణం తయారు చేసుకొని బాగా దంచినట్లయితే బ్రహ్మాండంగా చూర్ణం అవుతుంది. దాన్ని జల్లెడ పట్టండి వస్త్రంతో కానీ, లేదా మామూలుగా చాయ్ జాలి ఉంటుంది కదా దాంతోనైనా పట్టవచ్చు. అలా వచ్చిన చూర్ణాన్ని మీరు కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి అంటే మాకు నెయ్యి తిన్నా ఏమి కాదు అనుకున్న వాళ్ళు, ఏ సమస్య లేదు మాకు, మేము నెయ్యి కూడా తినొచ్చు, మాకు ఆరోగ్యంగా ఉంటాం, మాకు నెయ్యి పడుతుంది మా ఒంటికి అనుకున్న వాళ్ళు కొంచెం నెయ్యి వేసుకొని, తేనె వేసుకొని, ఒక్కొక్క చెంచాడు వేసుకొని, అందులో మీరు కనుక మంచి ఉండలు లెక్క తయారు చేసుకొని తిన్నట్లయితే రోజుకొకటి వేసుకోండి. మీకు ఏ సమస్య లేకపోతే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోండి. ఇక మీ ఆలోచనలో చూసుకోండి. ఇక నేను చెప్పడం కాదండి, అంతటి మంచి చెట్టు అండి ఇది.
ఎప్పుడు కొంతమంది చూసుకోండి, నేను చెప్పిన తర్వాత కూడా మీరు ఎక్కడైనా వెతికి తెలుసుకోండి, ఎవరినైనా అడిగి తెలుసుకోండి, తెలిసిపోద్ది అన్నమాట. ఏదైతే ఈ పేరంటాల చెట్టు, ఈ పేరంటాల చిన్న చెట్టు ఇది మామూలుగా పనిచేస్తుంది అన్నమాట. అంటే అది 10 రోజులకు వచ్చే అంటే 5 రోజులకి, ఇప్పుడు పెద్ద పేరంటాల చెట్టు యూజ్ చేస్తేనేమో 5 రోజులకి సమస్య వెళ్ళిపోద్ది, ఇది 10 రోజులకి వెళ్ళిపోద్ది, అంతే తేడా, 5-10 రోజులు తేడా. ఒకవేళ మీరు 4 రోజులు వాడారనుకోండి, ఇంకొక 2 నెలలు ఇంకొక నెల వాడాల్సి వస్తుంది చిన్న పేరంటాల చెట్టును యూజ్ చేస్తే. ఇంకా పెద్ద పేరంటాల చెట్టు యూజ్ చేస్తే ఏం కాదు. ఓకే, ఇంకొకటి అండి, ఈ చూర్ణాన్ని ఏదైతే ఈ మన ఈ ఏర్లని చూర్ణం మీరు ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇక మీరు దీని వేర్లని బెల్లం వేసుకోండి. ఓకేనా, బెల్లం కానీ ఖర్జూరాలు కానీ, ఎండిన మనం పచ్చి ఖర్జూరాలైనా పర్వాలేదు, ఖర్జూరంతో లేదా బెల్లంతో, ఏ బెల్లమైనా పర్వాలేదు, మీకు మంచి బెల్లం అయితే బాగుంటుంది. ఏ బెల్లమైనా పర్లేదు. ఎందుకు చెప్పానంటేనండి, ఈ మధ్యకాలంలో అందరూ బెల్లానికి ఇప్పుడు తాటి బెల్లం యూజ్ చేయమని చెప్తాను. ఎవరైనా యూజ్ చేస్తారా? దాన్ని నేను స్పాన్సర్షిప్ కాదు, మన ఏరియాలో కాదు, ఏమీ కాదు, అది మంచి పద్ధతి. తాటి బెల్లం అనేసి మంచి పద్ధతి. ఇప్పుడు దాన్ని ఎక్కువ మంది తీసుకున్నారనుకోండి, దాన్ని కూడా కల్తీ చేసేస్తారు మన మానవులు. ఆ జాతిలో ఉన్నారండి. కొంచెం తాటి బెల్లం తీసుకోమని చెప్తున్నారు కదా ప్రతి ఒక్క వీడియోలో అనుకుంటే, తాటి బెల్లం గబా తీసుకోకుండా అది ఎలా ఏ సంగతి చెక్ చేసుకొని మరీ తీసుకోండి. ఓకే, తాటి బెల్లం తీసుకొని మీరు, ఓకేనా, బాగా దంచి ముద్దలు ఉండలు తయారు చేసుకోండి. ప్రతి ఒక్క రోజు ఉదయాన్నే లేచి ఆ ఉండ ఒకటి చిన్న సీసంగోలీలంతా తయారు చేసుకొని, ఈ సైజు తయారు చేసుకొని, ప్రతిరోజు ఉదయాన్నే ఒక ఉండ తీసుకొని మింగేసి ఆ తర్వాత పాలు తాగండి. ఇక మీరు బ్రహ్మాండమైన ఆరోగ్యవంతులు అవుతారండి. అంతటి మంచి ఇదండి. దీని గురించి చాలామంది చెప్పరండి, ఎవరో ఒకరు తెలిసిన మహానుభావులు మాత్రమే చెప్తారన్నమాట. ఈగ ఓకే ఫ్రెండ్స్, ఇదండి అద్భుతమైన పరిష్కారం మార్గం అయితే మీకు దొరుకుద్ది. ఓకే, ఒకవేళ నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా, నేను చెప్పడం రాలేదు అనుకున్నా, మీకు ఎవరైనా అడిగి తెలుసుకోండి. ఓకేనా కదా ఫ్రెండ్స్, ఈ చెట్టు గురించి అద్భుతమైన ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా. ఈ విధంగా యూజ్ చేయాలనుకున్నాను, యూజ్ చేయండి. ఇప్పటిదాకా ఎవరైతే వీడియో చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ వస్తుంది. ఆ బెల్ బటన్ నొక్కంగానే పైన 2 చెవులు వస్తాయి బెల్లుకి. అలా 2 చెవులు వచ్చినట్లయితే పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. బాయ్.